హలో వన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదిత్య టెక్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసరికి మనం ఎంఐ టీవీ స్టిక్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసుకుందాం అనమాట. అండ్ తెలిసిన ఫ్రెండ్స్, దీని ప్రైస్ వచ్చరికి 2800 రూపీస్ దాకా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చరికి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉంది కదా, సో దానికి డైరెక్ట్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట. సో వీడియోలో మనం ఇది కొనడం వర్తా కాదా అండ్ ఎట్లా సెటప్ చేసుకోవాలి అండ్ బాక్స్లో ఏమేమి కంటెంట్ వస్తుంది. సో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. తర్వాత దీన్ని ఎట్లా సెటప్ చేసుకోవాలి అండ్ దాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలి మీ టీవీకి. నార్మల్ వచ్చేసరికి మీ ఓల్డ్ టీవీ నాన్ స్మార్ట్ టీవీ ఉంటుంది కదా, డబ్బా టీవీ అని మనం అయితే అనుకోవచ్చు. ఆ డబ్బా టీవీని స్మార్ట్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. 2800 రూపీస్కి ఇది వర్తా కొనడం కాదా కంప్లీట్లీ వీడియోలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీవీ కనెక్ట్ చేసి అండ్ మొబైల్ డేటాతో సహా మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు వైఫై ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇంట్లో. సో అది ఎట్లా వర్క్ అవుతుంది, ఫంక్షనాలిటీస్ అంతా మీకు కంప్లీట్ సెటప్ చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. సో దట్ నేను మీకోసం ఇంకా మంచి మంచి టెక్నాలజీ వీడియోస్ తెలుగులో తీసుకురావడం జరుగుతుంటుంది. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సో దట్ ఇంకా మోటివేట్ ఇంకా మీకోసం చాలా అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ తీసుకురావడం జరుగుతుంటుంది. ఇది ఒకసారికి జస్ట్ ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. సో ఇంకా మనకు చాలా ప్రోడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ అయితే వస్తుంది. మీ సపోర్ట్ అయితే కావాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఎంఐ టీవీ స్టిక్ సెటప్ ఎట్లా చేసుకోవాలి, అన్బాక్సింగ్ ప్రొసీజర్ కంప్లీట్లీ మనం అయితే చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇది బాక్స్ అయితే ఇక్కడ టాప్లో చూసుకుంటే షామీ, ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీ అని రాస్తుంది. అండ్ దాని కింద చూసుకుంటే ఎంఐ టీవీ స్టిక్ అని రాస్తుంది. అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అండ్ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ ఇట్లా మనకు ఫ్రంట్ సైడ్ అయితే ఉంది. అండ్ సైడ్లో చూసుకుంటే 3 స్టెప్ సెటప్ అని ఉంది. సో ఇట్లా మనం ఈ ప్రొసీజర్ యూజ్ చేసి మనం సెటప్ అయితే చేసుకోవచ్చు. నేను కంప్లీట్లీ చూస్తుండండి వీడియోలో, నేను మీకైతే చెప్తాను. అండ్ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉంటుందో అది మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మీకు 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అండ్ డిటిహెచ్ సపోర్ట్ ఉన్నట్లుగా, క్రోమ్కాస్ట్ బిల్ట్-ఇన్ ఉన్నట్లుగా అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అండ్ దీని కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఈ వీడియోని చూస్తుండండి. నేను కంప్లీట్లీ దీన్ని సెటప్ చేసి అయితే మీకైతే చూపిస్తున్నా. ఫటాఫట్ మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకుందాం బాక్స్ని అయితే. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఈ కంటెంట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఎంఐ టీవీ స్టిక్ అని అయితే ఉంది, ఒక యూజర్ మాన్యువల్ అయితే మనకైతే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ ఒక కేబుల్ అయితే ఉంది, మైక్రో ఎస్బీ టు యూఎస్బీ టు మైక్రో ఎస్బీ ఒకటైతే ఉంది. అండ్ ఇక్కడ వచ్చరికి ఒక ఛార్జర్ అయితే ఇచ్చారు. నైస్, ఒక ఛార్జర్ అయితే మనకు దీని పవర్ చేయడానికి అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకు రిమోట్ అయితే ఉంటుంది. ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ రిమోట్ అయితే. ఇక్కడ చూసుకుంటే కొన్ని మినిమలిస్టిక్ మనకు ఇదైతే ఇచ్చారు. సో చాలా లైట్ వెయిట్ ఉంది, కాకపోతే ఇక్కడ సెల్స్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. సో మీరు బయటకు వెళ్ళి తీసుకోవచ్చుకోవాలి. 2 సెల్స్ అయితే స్మాల్ సైజ్వి. అండ్ నెక్స్ట్ మనకు ఫైనల్ ప్రోడక్ట్ ఎక్కడ వెళ్ళింది, ఇక్కడ ఉంది. సో ఇది మనకు మీ టీవీ స్టిక్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి నేను దీన్ని ఓపెన్ చేసి నేను మీకు ఫినిష్ అయితే చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మీ టీవీ స్టిక్ అయితే. సో ఇదే మనకు బాక్స్ కంటెంట్స్ అయితే. ఒక రిమోట్ అండ్ ఈ కేబుల్ అండ్ ఒక యూజర్ మాన్యువల్ అండ్ ఒక అడాప్టర్ అయితే మనకైతే ఇచ్చారు. ఇది మనకు బాక్స్ కంటెంట్ అయితే. సో ఇంకేం మనకు ఈ బాక్స్లో అయితే ఏం లేదనమాట. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫటాఫట్ సెటప్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మీ టీవీ స్టిక్ అయితే. సో దీనికి ఒక పిన్ వస్తుంది. సో మీరు దీన్ని ఇట్లా కనెక్ట్ చేయాలి, లేదంటే వీళ్ళు బాక్స్లో ఒక అడాప్టర్ కూడా ఇస్తున్నారు. సో దానైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు యూఎస్బీ పోర్ట్ అయితే ఉంటుంది. సో జస్ట్ దాన్ని కనెక్ట్ చేయండి, దీనికి పవర్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, మీకు లైట్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు వచ్చేసరికి ఇక్కడ HDMI పోర్ట్ కనిపిస్తుంది కదా. సో HDMI పోర్ట్లో జస్ట్ దీన్ని ప్లగ్ చేయడం అంతే. సో ప్లగ్ చేసిన తర్వాత మీరు మీ సోర్స్ని అయితే చేంజ్ చేస్తే మీకు ఇదైతే కనెక్ట్ అవుతుంది. ఇంతే మీరు కనెక్ట్ చేయాలంటే. ఫ్రెండ్స్, మీరు కనెక్ట్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మనకు చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఇంగ్లీష్, ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ కూడా ఇండియా. నార్మల్ మీరు ఆండ్రాయిడ్ డివైస్ని ఎట్లా సెటప్ చేస్తారో అట్లా సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కనెక్ట్ చేయాలని అడుగుతుంది. ఎస్, మనమైతే కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు వస్తుంది. సో దీని అయితే మనం చేద్దాం. సో ఫ్రెండ్స్, కంప్లీట్లీ మనమైతే సెటప్ అయితే చేసాం. సో ఇప్పుడు దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి మనం ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం సెట్టింగ్స్లో వెళ్దాం. సో కొంచెం మీకు ల్యాగ్ అయితే నోటీస్ చేయొచ్చు ఫ్రెండ్స్, కొంచెం రెస్పాన్స్ అయితే కొంచెం తక్కువ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు కనెక్ట్ చేసుకున్న ఇదైతే చూపిస్తుంది. ఇక్కడ డేటా సేవర్ ఒకటి ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకుంటే మీకు కొంచెం డేటా సేవ్ అయితే అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ మీరు గూగుల్ అకౌంట్ ఇవంతా సైన్అప్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మీరు సిస్టంలో వేసుకున్న యాప్స్ అంతా మీకు ఈ యాప్ సెక్షన్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను ఇప్పుడే సెటప్ చేసి కాబట్టి 4 యాప్స్ మీకు అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ డివైస్ ప్రిఫరెన్స్ అని అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దీని అబౌట్ అయితే ఉంటుంది. ఒకసారి మనం అబౌట్ సెక్షన్లో వెళ్ళి ఇక్కడ సిస్టమ్ అప్డేట్ ఒకసారి చెక్ చేద్దాం. సో మీకు ఇది ఒక 2 years దాకా అయితే అప్డేట్స్ వస్తుందని షామీ అయితే ప్రామిస్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ వర్షన్తో ఇదైతే రన్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఒకసారికి డివైస్ నేమ్ మీ టీవీ స్టిక్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు రీస్టార్ట్ కావాలంటే చేసుకోవచ్చు. అండ్ మోడల్ నేమ్ ఇవంతా కనిపిస్తుంది. ఇది ఒకసారికి ఆండ్రాయిడ్ వర్షన్ 9.0తో అయితే రన్ అవుతుంది. లేటెస్ట్ కొంచెం ఓల్డ్ అయినా కానీ ఆండ్రాయిడ్ 9తో రన్ అవుతుంది.
సో నో ప్రాబ్లం. సో ఇంకొక ఆండ్రాయిడ్ 10 కూడా మీకైతే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సూన్ షామీ అయితే మీకైతే పుష్ అయితే చేస్తుంది. ప్రజెంట్ మాత్రం ఇది ఆండ్రాయిడ్ 9తో ఇదైతే రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి 5th May 2020 మీద అయితే రన్ అవుతుంది. సో కొంచెం సెక్యూరిటీ ప్యాచ్ అయితే తక్కువ ఉంది. సో వాళ్ళైతే ఫ్యూచర్లో అయితే అప్డేట్స్ అయితే పుష్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ లాంగ్వేజెస్ అండ్ డిస్ప్లే ఆప్షన్ ఒకటి ఉంది. డిస్ప్లేలో వచ్చేసరికి మీరు రెజల్యూషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో చూద్దాం, ఇక్కడ చూసుకుంటే ఆటో స్విచ్ అని ఉంది. సో దీన్ని ఆన్ చేసుకుంటే మీ టీవీకి ఎంత రెజల్యూషన్ ఉంటుందో అంత ఆటోమేటిక్ అది సెట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు మ్యాక్సిమం 1080p 60Hz వరకు ఉంది. సో ఈ డిస్ప్లే 1080p 60Hz వరకు మీకు ఉంది కాబట్టి టీవీ డిస్ప్లే అండ్ మీ టీవీ స్టిక్ అంతే సపోర్ట్ చేస్తుంది మీకు మ్యాక్సిమం. లేదంటే దీన్ని జస్ట్ టర్న్ ఆన్ చేసుకుంటే మీ టీవీ రెజల్యూషన్ కొద్దీ అదైతే సెట్ అయిపోతుంది అనమాట. సో నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ కొన్ని కలర్ డెప్త్ సెట్టింగ్స్ ఇవంతా ఉంటాయి. ఇవంతా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు కొనేవాళ్ళు అయితే మాత్రం. ఇక్కడ వచ్చేసరికి పొజిషన్ మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. స్క్రీన్ జూమ్ చేయాలన్నా అండ్ జూమ్ అవుట్ చేయాలన్నా ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ సౌండ్ గురించి కొంచెం ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇవంతా మీకు తగ్గట్టుగా మీ దగ్గర ఏమైనా హోమ్ థియేటర్స్ ఇవంతా ఉంటే మీరు ట్యూన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టోరేజ్ చూద్దాం ఒకసారి ఇన్బిల్ట్ మనకి ఎంత వస్తుందని. టోటల్ స్పేస్ వచ్చేసరికి మనకు 5.1 GB చూపిస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐ థింక్ ఇది 8 GB స్టోరేజ్తో వస్తుంది. దాంట్లో వచ్చేసరికి మీకు 5.1 GB మీకు ఉంటుందన్నమాట. మీరేమైనా యాప్స్ ఏమైనా తీసుకోవాలంటే ఈ స్టోరేజ్లో మీరు అయితే వేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి రిమోట్ అండ్ యాక్సెస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది, యాక్సెసరీస్. సో ఇక్కడ మీ దగ్గర ఏమైనా బ్లూటూత్ కనెక్టెడ్ ఏమైనా ఉంటాయి, లైక్ ఇప్పుడు రిమోట్ కంట్రోల్ అయితే కనెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏమైనా ఒక TWS ఉంది అనుకోండి, ఇక్కడ యాడ్ దీని మీద వెళ్ళి మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు బ్లూటూత్ని కూడా దీన్ని వైర్లెస్గా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మనం దీని ఇంటర్ఫేస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకుంటే డేటా సేవర్ ఆన్లో ఉంది, అంటే మీ డేటాని ఎక్కువ మొత్తంలో ఏదైతే సేవ్ అయితే చేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ అదైన తర్వాత మనకి ఇక్కడ యాప్ సెక్షన్లో వచ్చేసరికి మనకి చాలా ఉంటాయి. ఇక్కడ నెట్ఫ్లిక్స్కి మనకు సపరేట్ బటన్ అయితే ఉంటుంది అండ్ ప్రైమ్ వీడియోకి సపరేట్ బటన్ ఉంటుంది. అండ్ మీ స్మార్ట్ ఫోన్ ఏమైనా మీరు డైరెక్ట్ స్క్రీన్ కాస్ట్ చేయాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనం ఒకసారి యూట్యూబ్ ప్లే చేద్దాం. అండ్ యూట్యూబ్ అయితే చూడొచ్చు, కొద్దిగా టైం తీసుకుంటుంది కాకపోతే లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం ఫుల్ HD+ వీడియోస్ కోసం అయితే సెర్చ్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ వీడియోని అయితే సెర్చ్ చేద్దాం. నేను మొబైల్ డేటాతో స్ట్రీమ్ చేస్తున్నా కాబట్టి మీకు కొంచెం బఫరింగ్ అయితే ఇవ్వచ్చు. సో మీరేం చేస్తారంటే ఇక్కడ క్వాలిటీ వచ్చేసరికి ఆటో పెట్టుకోండి. సో బెస్ట్ మీకు రికమెండెడ్ ఆటోలో పెట్టుకుంటే మీకు కొద్దిగా బెటర్గా అయితే ప్లే అవుతుంది. సో చూడవచ్చు మీకు క్వాలిటీ అయితే నేను 480pలో అయితే ప్లే చేస్తున్నా. మీకు క్వాలిటీ చూసుకుంటే ఇట్లా ఉంటుంది. మీకు ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కావచ్చు, ల్యాగ్స్ కావచ్చు, అట్లా ఏం లేదు. సో ఫ్లూయెంట్గా వీడియో అయితే ప్లే అవుతుంది, నో ప్రాబ్లం. మీరు ఏమైనా వీడియోస్ చూడాలంటే యూట్యూబ్లో ఇదైతే కొనవచ్చు. సో ప్రాసెసర్ కొంచెం యాప్స్ని లేట్గా ఓపెన్ చేసినా కానీ వీడియోస్ని అయితే బాగానే ప్లే అయితే చేస్తుంది. చూడవచ్చు ఫ్రేమ్స్ ఎక్కడ మీకు స్కిప్ అయితే లేదు. వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. 480pలో మీకు ఈ క్వాలిటీ అయితే ఉంటుంది. 1080pలో మీరు ప్లే చేయాలంటే ఖచ్చితంగా మీకు వైఫై అయితే ఉండాలి. సో వైఫై ఉంటే మీరు మస్ట్ అయితే ప్లే అయితే చేయొచ్చు. ప్లే ఆదిత్య టెక్ తెలుగు వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఫ్రెండ్స్ చూడవచ్చు మైక్ కొంచెం మీ ఆడియోని కరెక్ట్గా తీసుకోవట్లేదు. ఇక్కడ చూడవచ్చు ఆదిత్య టెక్ అంటే అది ఏదో ప్లే చేస్తుంది. సో షామీ దీని అప్డేట్లో ఫిక్స్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే ఇక్కడ చూసుకుంటే మన ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. సో కొద్దిగా మీకు ల్యాగ్స్ అయితే ఉంది యూఐలో అయితే. సో దీన్ని కొంచెం షామీ ఫిక్స్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఏదైనా ఒక వీడియో మనం ప్లే చేసి చూద్దాం. ఒక లేటెస్ట్ వీడియో మనమైతే ప్లే చేసి చూద్దాం క్వాలిటీ ఎట్లా ఉంటుంది అని మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇది మన వీడియో అయితే చూద్దాం ఇది ఏం రెజల్యూషన్లో ప్లే అవుతుంది అని. ఇక్కడ చూసుకుంటే ఆటో 360pలో అయితే ప్లే అవుతుంది. ఒకవేళ మీరు 360pలో వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం మీకు క్వాలిటీ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఓకే ఫైన్, బాగానే ఉంది క్వాలిటీ అయితే. ఇంకా మీరు 720p 1080pలో చూడాలంటే మీకు బ్రాడ్బ్యాండ్ ఉంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఒకసారి మనం ప్లే స్టోర్లో ఏదైనా కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇక్కడ చూడవచ్చు నేను ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే చేస్తున్నా. సో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ గూగుల్ ఇక్కడ మీకు సెర్చ్ బార్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మై యాప్స్ అని గేమ్స్ అని మీకు కొన్ని దీనికి సపోర్ట్ చేసే గేమ్స్ అంతా మీకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ మీరు అయితే వేసుకోలేరు కానీ దీనికి మీరు టీవీలో ఏదైతే ఆడగలరో సో మాత్రం మీకు ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సబ్వే సర్ఫర్స్ కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయాలి ఫస్ట్ మీరు మైక్లో సబ్వే సర్ఫర్స్ అని. ఒకవేళ అది అవైలబుల్గా ఉంటే మీకు సెర్చ్ చేస్తుంది. సో ఇట్లా నో రిజల్ట్స్ ఫౌండ్ అని వస్తే ఇది మీకు సపోర్ట్ చేయదనమాట. సబ్వే సర్ఫర్స్ అది వర్టికల్గా వస్తుంది కాబట్టి మీకు దీంట్లో అయితే సపోర్ట్ చేయదు. సో ఇట్లా మీకు ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఈ లిస్ట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు యాప్ సెక్షన్ కూడా ఉంటుంది. యాప్ సెక్షన్లో వెళ్తే ఇక్కడ మనకు OTT అప్లికేషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు మనకు
చాలా అప్లికేషన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అవంతా సపోర్ట్ చేసే దీనికి. సో సపోర్ట్ చేసేవన్నీ ఇక్కడ మీకు అయితే ఉంటుందన్నమాట. అండ్ మై యాప్స్లో వెళ్తే మీ సిస్టంలో ఉన్న యాప్స్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు అన్ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఇప్పుడు సిస్టంలో ఉన్న అప్లికేషన్స్ అయితే. సో ఇట్లా దీనికే సపరేట్ ప్లే స్టోర్ అయితే ఉంది. సో దాన్ని యూస్ చేసి మీరు ఇక్కడ కావాల్సిన అప్లికేషన్స్ అంతా మీరైతే వేసుకోవచ్చు. సో బ్రౌజర్ మీరు ఏమైనా యూస్ చేయాలంటే ఇది ఒక్క బ్రౌజరే మీకు అయితే ఉంది. సో పఫిన్ బ్రౌజర్ అని. సో ఇది మీకు గూగుల్ ఇవంతా ఆ ఫంక్షనాలిటీస్ అంతా మీకు బ్రౌజర్ లాగా ఇక్కడైతే ఇస్తుందన్నమాట. సో దాన్ని కూడా మీరు ఇక్కడైతే యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్లీ ఇంటర్ఫేస్ అయితే మీకు. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ సిస్టమ్ యాప్స్ అంతా మీకు ఇక్కడైతే ఉంటుంది. సో ఇట్లా మీరైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏమైనా స్మార్ట్ ఫోన్ డేటా యూస్ యూస్ చేయాలంటే కూడా మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. మీరు కాకపోతే 480p వరకు మీరైతే చూడవచ్చు. 1080p మీరు అట్లా పెడితే మాత్రం మీకు ల్యాగ్స్ అయితే చూస్తారు. అండ్ యూఐ కూడా కొంచెం లైట్గా ల్యాగిష్ అయితే ఉంది. సో ఇంకా రాను మనకు అప్డేట్లో వీళ్ళైతే ఫిక్స్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్లీ ఎంఐ టీవీ అన్బాక్సింగ్ అయితే. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మ్యాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో దిస్ ఈజ్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్.